చెదిరింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైనా నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా అమ్మా నీ పసివానమ్మా నువ్వే లేక వసివాడానమ్మా. ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ నా ఈ సాంగ్ డెడికేటెడ్ అండి. యాక్చువల్గా మా మదర్ లేరు, చనిపోయి 7 years అవుతుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము. యాక్చువల్గా తను చనిపోయినప్పుడు నేను ఒక 3 months వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మదర్ అనే పదాన్ని మనం ఎలా కూడా వర్ణించలేము. తల్లి తర్వాత అంత గొప్ప ప్రేమ అనేది మనకి ఎక్కడా దొరకదండి. దయచేసి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో అక్కడ ఇక్కడ పడేయకండి. ఉన్నంతకాలం వాళ్ళని మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. మాకు లేక మేము ఎంతో బాధపడుతున్నాము. ఉన్నవాళ్ళు మాత్రము వాళ్ళని ఏమీ అనకండి. వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత చిన్న పిల్లలతో సమానంగా అయిపోతారు. మనం చిన్నప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలు బాధలు పడి మనల్ని ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేశారు. అలాంటిది వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత మనమైతే వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, ప్రేమగా చూసుకోవాలి. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఉంటేనే మనం ఉన్నాము, వాళ్ళు ఉంటేనే మనం వచ్చాము. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టకండి. ఆ బాధ అనేది మనకి మంచిది కాదు. నా తరఫు నుంచి మీ అందరికీ రిక్వెస్ట్, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళైతే ఓల్డేజ్ హోముల్లో అక్కడ ఇక్కడ పడేయకుండా ఉన్నంత వరకు మ్యాక్సిమం మీ దగ్గరే పెట్టుకొని మనవలు మనవరాలతో వాళ్ళు సంతోషంగా చివరి కాలాన్ని గడిపేలాగైతే మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళు లేనిది మనమైతే లేము. ఓకేనా ఫ్రెండ్స్? నాకు ఎందుకో మా మదర్ లేరు కాబట్టి నాకు ఈ పాట పాడాలనిపించింది. తన ఫోటో పెట్టి సాంగ్ అయితే పాడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? తల్లిదండ్రులను మించిన గొప్ప దైవం అంటూ ఏమీ ఉండదండి. మొదటి గురువు, గైడెన్స్, ఫిలాసఫర్, అన్నీ శాస్త్రవేత్త అన్నీ తనే. పుట్టిన నుంచి నువ్వు పెరిగి పెద్ద అయ్యేదాకా ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీ జీవితానికి మంచి భవిష్యత్తును వేసి, నువ్వు నవ్వితే మురిసిపోయి బాధపడితే తను తల్లడిల్లిపోయి ఎన్నో కష్టాలను ఓర్చుకొని నీకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. ఆడదానికి పురుడు అంటే మరొక జన్మ. అయినా సరే అంత బాధని భరిస్తూ కూడా ఇంకో బిడ్డని కనడానికైతే తను ఎప్పుడూ తయారీగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తల్లి అయితే కానీ ఇంకో తల్లి బాధ అనేది తెలియదని మా మదర్ ఎప్పుడు అంటుండే. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అది నిజమేనండి. కనడం అనేది చాలా గొప్ప విషయము. ప్రాణాలను తెగించి మరీ పిల్లల్ని కంటారు. ఇలాంటి తల్లులకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమండి. ప్రపంచంలో ఉన్న అందరి తల్లులకి నా ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను, అంకితం చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, మరి బాయ్.